వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. ఏంటి వెరైటీగా కాఫీతో కనిపించాను అనుకుంటున్నారా? సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ అలాంటి వాళ్ళు, మరి సినీ దిగ్గజం, కాఫీ ప్రియులు బాబు మోహన్ గారు. జనరల్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ రైమింగ్ అంటే ఇద్దరు పేర్లు వినిపిస్తాయి. కోట శ్రీనివాసరావు గారు, అలాగే బాబు మోహన్ గారు. దాదాపుగా 10 దశాబ్దాల చిత్ర పరిశ్రమలో వీరిద్దరి స్థానం కూడా సుస్థిరంగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలోని కోట శ్రీనివాసరావు గారు గతించడం, వీరి స్నేహం బంధం మీద కన్ను కుట్టిందా అన్నట్టు అనుకున్నా కొన్ని మనం స్వీకరించాల్సిందే. వారిద్దరు ఎలా ఉండేవాళ్ళు అంటే 2 శరీరాలు ఒకే ఆత్మ అన్నట్టు ఉండేవాళ్ళు. సో కోట శ్రీనివాసరావు గారికి ఆత్మీయులు, అలాగే మంచి మనిషి బాబు మోహన్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో అలాంటి సీనియర్ నటులు, సీనియర్ పొలిటీషియన్ ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సార్ నమస్తే. సో ఫస్ట్ టైం సార్ కాఫీతో ఓ ఇంటర్వ్యూ అనేది చేస్తున్నాను. ఎందుకంటే కాఫీ అంటే మీకు ఎంత ఇష్టమో అనేది మేము తెలుసుకున్నాము. సో కాఫీ ఉంటే మీరు దాదాపుగా ధారాళంగా మాట్లాడేస్తారు కదా? అనే కాదు, కానీ 4 to 5 మధ్య ఒక అరకప్పు కాఫీ, ఒక 2-3 సిప్పులు. ఓకే. నాకు కొంచెం ఈ పొలిటికల్కి వచ్చిన తర్వాత అలవాటైంది అది. అంతకుముందు అట్లా లేదు. అంతకుముందు నైటు 12 ఆ ప్రాంతంలో, లేక 11:30 to 12:30 మధ్య నిద్ర వస్తుండేది. అంటే నేను రౌండ్ ద క్లాక్ పనిచేసేవాడిని. రోజుకు 6 షూటింగ్లు, 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. అట్లా 16-17 సంవత్సరాలు. ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మా టైం కోసం ప్రకారంగా పాపం వచ్చేది. 4 to 6 3-4 సినిమాలు చేశారు ఆయన. బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ కాక, మా డేట్లు కుదరక. కాల్ డేట్. ఓకే. అయితే హిట్లరు, ముఠా మేస్త్రి, స్నేహం కోసం ఇవన్నీ కూడా తెల్లవారుదాం 4 to 6లో చేసినాయి. అంటే అంత బిజీగా ఉండేది. అంకితం అయిపోయారు. మేమేదో పెద్ద బిజీ స్టార్స్ అని కాదు, వర్క్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. రిలీజ్ పెట్టారు గబక్కన, పెద్ద సినిమాలు కదా, పెద్ద హీరోలు కదా, మేము కూడా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఏదైనా ఒక టైం ఇవ్వండి అని చిరంజీవి గారు అనేది అందులో మమ్మల్ని బాగా చూసుకునేవాడు. ఆయన మహానుభావుడు, మహాస్టార్. మేము ఆఫ్టర్ ఆల్ ఆయన ముందుకని అట్లా పనిచేసేవాళ్ళం. ఆ టైంలో ఒకరోజు నేను టీ తాగుతున్నాను. దాసరి నారాయణరావు గారు సినిమాది. ఓకే. దాన్ని చూశాడు. నేను ఎప్పుడు కుర్చీలో, అప్పుడు కేరమాన్లు కాదు, ఎక్కడో ఒక సైడ్ చెట్టు కిందనో కూర్చునే వాళ్ళము. నేను ఓపెన్ ప్లేస్లో దూరంగా కూర్చొని టీ తాగుతుంటే చూశాడు ఆయన. చూసి రే అని బాబు మోహన్ పిలవండి అన్నాడు. గురుగారు చెప్పండి గురు. ఏంటి గురువు? ఏ గాడిద కొడుకురా నీకు టీ ఇచ్చింది బాబు, చెప్పురా ఇప్పుడు ఎట్లొచ్చింది నీకు టీ అంటే, గురువుగారు ఆటోమేటిక్గా నా కారు 11 గంటలకు వెళ్ళిపోద్ది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అల్ఫా హోటల్ అని ఉంటుంది సార్, అక్కడ నుంచి నాకు కాఫీ తెస్తాడు. అల్ఫా హోటల్ నుంచి 11 గంటలకు పోయి 11:30కి ఇక్కడ ఎవడన్నా నాకు ఇయ్యలేదు నీకు ఇచ్చానని కోపం వచ్చింది. ఓకే. అందుకని ఏ గాడిద కొడుకురా నీకు టీ ఇచ్చిందన్నా అంటే ఓకే అన్నాడు. అని మరి ఏమైనా ఉందారా అన్నాడు. ఉంది గురువుగారు, ఇంకా 2 కప్పులు ఉందన్న. అందులోంచి 1 కప్పు ఇరా. అట్లా ఈ టీ కాఫీ అంటే అది ఇప్పుడు పొలిటికల్గా ఆఫ్టర్ 6 పని చేయడానికి వీల్లేదు. లా అండ్ ఆర్డర్ పడుకుంటుంది కనుక ఆ అలవాటు కూడా పడుకొని 4 to 5 మధ్య 1-2 సిప్పులు కాఫీ తప్పదు. ఎందుకంటే పొద్దునుంచి వాగో ప్రెస్ మీట్లో జనంతోనో ఉండేది కనుక కొద్దిగా అలసిపోయిన ఫీలింగ్ వచ్చేది. అందుకని 4 o'clock 2 సిప్పులు
అంతే. మళ్ళీ మా మార్నింగ్ నుంచి ఏం తాగను అసలు. కానీ కొద్దిగా రిలీఫ్ అయ్యేది, అరే ఇది బాగుందని. వేడిగా చక్కగా రిలాక్స్డ్గా ఉంటుంది. లేకుంటే నా ఫ్లాస్క్ ఒకటి ఫాలో అవుతుంటుంది, తెచ్చి పెట్టుకుని నా గురించి తెలిసిన వాళ్ళు నేను పోగానే తెప్పించి నా ఫ్లాస్క్లో పోసి అట్లా పెడతారు. రే ఉంటే చూడండి కాబట్టి రెడీగా ఉంది సార్. ఓకే, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోతుంది మీ అలవాటు. అట్లా అంతేగాని నేను దానికి ఎడిట్ అయ్యి కాదు, రిలీఫ్ కొంచెం ఒక రిలాక్సేషన్ కింద. సార్, ఇక అసలు విషయానికి వస్తే కోట శ్రీనివాసరావు గారు ఈ మధ్య కాలం చేశారు, అది సినీ పరిశ్రమకి తీరని లోటు చెప్పాలంటే. ఆయనతో మీకున్న సంబంధం కూడా ఒక మాటలో చెప్పలేనిది, ఒక లైన్లో చెప్పలేము. 100% ఎన్నో సినిమాల్లో మీ ఇద్దరు కలిసి పోషించిన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో ప్రేక్షకుల్ని కట్టిపడేసేది. అంటే కొన్ని సీన్స్ ఏంటంటే మనకి డైలాగ్స్ వేస్తే తెచ్చి పెట్టుకొని నవ్వుతాం, కానీ మీ ఇద్దరిని చూస్తే ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. అలా ఉండేది, సహజ సిద్ధంగా ఉండేది. సో అసలు కోట శ్రీనివాసరావు గారితో మీకున్న అనుబంధం, పరిచయం ఎప్పటి నుంచి మొదలు, ఏంటి? మాటలతో చెప్పేది కాదు మా బంధము. అసలైతే ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. ఆయన విజయవాడ, నేను హైదరాబాదు, సరే ఖమ్మం, వరంగల్ నేను చదువుకున్న ప్లేస్లు. మా అమ్మ ఊరు ఖమ్మం జిల్లా, వరంగల్కు దగ్గరలో ఉంటుంది, బార్డర్కు దగ్గరలో. మా నాన్న ఉద్యోగం చేసింది వరంగల్, నేను వరంగల్లో పుట్టాను, ఖమ్మంలో పెరిగాను. అది కనుక మీ ఇద్దరం కలుసుకునే ఛాన్స్ లేదు. కానీ కోట గారేమో ప్రతిఘటన సినిమాతో స్టార్ అయ్యారు. అంటే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా ప్రతిఘటన. అక్కడి నుంచి ఆయన ఒక 7-10 సంవత్సరాల లోపు ఆయనకే విజయశాంతి గారికి కూడా బ్రేక్ ఇచ్చిన సినిమా కదా, వండర్ఫుల్ మూవీ. అప్పటికే విజయశాంతి గారు కానీ ఈ సినిమా చాలా మందికి పీక్ తీసుకుపోయింది. అప్పటి నుంచి ఆమెకు ఫైట్స్, ప్రతి సినిమాలో ఫైట్స్, లేడీ ఓరియంటెడ్, లేడీ అమితాబ్. నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా అంకుశం. అంకుశానికి దీనికి ఒక 10 years 9 years డిఫరెంట్. ఆయన సీనియర్ నాకంటే. తర్వాత నేను ఇక అంకుశం రిలీజ్ అయిన 4-5 రోజులకే 10 సినిమాలు బుక్ అయిపోయాను. అప్పటి నుంచి ఇక ఎప్పుడు 20-30 సినిమాలు నాకు రెడీగా ఉండేది. 3 నెలలు 2 నెలలు అసలు ఎక్కడ గ్యాప్ ఉండేది కాదు. ఆ పొజిషన్లో బొబ్బిలి రాజా పిక్చర్, అందులో కోట గారు నేను కాంబినేషన్. నాకు సంతోషమైంది, ఎందుకంటే ప్రతిఘటనకు దగ్గర నుంచి ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాం, మహానా పెళ్ళంటే అవి ఇవి. కనుక అరే కోట గారితో నేను నటించగలుగుతానా, ఆయన సీనియర్ యాక్టరు, కోపడుతున్నట, నేను సరిగ్గా చెప్పగలుగుతున్నా లేదో డైలాగులు, ఆయన ట్రై చేద్దాం అనుకొని సరే నన్ను బి గోపాల్ డైరెక్టర్ గారు పరిచయం చేశారు. నమస్కారం సార్ అన్నాను. ఎందుకంటే ఆయన కూడా ఒక బ్యాంక్ ఆఫీసర్గా పనిచేశాడు, నేను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను కూడా ఆఫీసర్గా పనిచేశాను. నేను సర్వీస్లో ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయేవాడిని. ఓకే, అసలు మంచి పొజిషన్లో ఉండి సినిమా వైపు డాక్టర్ అయిపోయి యాక్టర్ అయినట్టు మంచి పొజిషన్లో వదిలేసుకొని సినిమాల వైపు వచ్చారు. పోయి అవ్వటం అది భగవత్ సంకల్పం, మన సొంతం కాదు. ఇది అవ్వబోయి అది అవ్వటం అది ఇదంటే దేవుడు రాస్తాడు, అట్లా రాత జరుగుద్ది. ఇక్కడ అంటారు కదా, అస్సలు అంటే అర్హత కూడా ఉండాలి కదా. నాకంత అర్హత అది ఊహించుకోవటమే తప్పు. సరదాగా నాటకాలు వేసేది స్కూల్లో అంతే. ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా సరదాగా ఏదైనా ఫెస్టివల్స్కి వెళ్తే నువ్వు బాగా చేస్తావు, చిన్నది వేయానంటే నేను వేసేవాడిని. మా ఖమ్మంలో నేను 10th class 12th class ఆ ప్రాంతంలో 4-5 సంస్థలు ఉండేది. వీళ్ళు రెగ్యులర్గా కాంపిటీషన్స్కు అట్టటి వేసేవారు, నాటకాలు.
నన్ను బ్రతిలాటారు. అన్ని సంస్థలలో నన్ను లైక్ చేసేవారు. మా దాంట్లో వేయొచ్చు కదా, మా దాంట్లో వేయొచ్చు కదా అంటే, సరే వాళ్ళ కోసం ఈసారి ఈయన దాంట్లో వేస్తే నెక్స్ట్ టైం ఆయన దాంట్లో సరదాగా. అంతేగాని సినిమా యాక్టర్ అవుతామని కాదు. అసలు ఆ ధ్యాసే లేదు. ఎందుకంటే నాకు ఒక మంచి ఉద్యోగం దొరికి చాలనుకున్నా. మంచి ఉద్యోగం దేవుడిచ్చాడు. 120 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్తే 18 మంది సెలెక్ట్ అయ్యారు. 18లో నేను ఒకరిని రెవెన్యూ ఇన్స్పెక్టర్గా. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటే ఫిర్కా మెజిస్ట్రేట్ అంటారు దాన్ని. తహసీల్దార్, కలెక్టరే. అందులో ఫస్ట్ ఇయర్లోనే నేను డిపార్ట్మెంటల్ టెస్ట్ అన్ని ఒకేసారి పాస్ అయిపోయినా, అప్ టు కలెక్టర్. దానికి సర్వే ట్రైనింగ్, స్పెషల్ సర్వే ట్రైనింగ్ ఉంటుంది. అది కూడా అయిపోయింది 1 ఇయర్. ఉద్యోగంలో జాయిన్ అయిన 1 ఇయర్కే. అసలైతే రిటైర్మెంట్ దగ్గర వస్తూనే ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. టెస్ట్ అంత ఈజీగా పాస్ కాలేరు. ఎందుకంటే సిపిసిసిఆర్ అయ్యని కలెక్టర్ని జిల్లా మెజిస్ట్రేట్ అంటారు కదా. అట్లా తహసీల్దార్ను తాలూకా మెజిస్ట్రేట్ అంటారు, అంటే మండల మెజిస్ట్రేట్. అట్లా ఇంకా సరే, అందుకని మంచి ఉద్యోగం దొరికింది. దేవుడు అనుకున్నట్టుగా మంచి ఉద్యోగం ఇచ్చాడని. మరి బొబ్బిల్ రాజా దగ్గర కలిశారు ఇద్దరు? కలిసాం, పరిచయం చేశారు. అంకుశంలో చేశాను. నువ్వేనా? బాగా చేసావుడు కదా. బాగా చేసావుడు కదా. చేశాను. ఏమో ఏమైనా అవ్వచ్చు అన్నారు. ఆయన ఎక్స్ప్రెషన్ ఒక రకంగా చూస్తాలే. అసలు కొరకొర చూశారు, అయిపోయింది. తర్వాత నేను పట్టించుకోలేదు. అంటే ముక్కు మీద కోపం ఉండేదా? అట్లా కాదు, కానీ సెటైర్లు వేస్తాడు కొంచెము. ఆ సెటైర్లు కొంచెం ఇబ్బంది పడతారు. నేనే ఇబ్బంది పడలేదు. కొందరు అంటారు, మరి అది కూడా నాకు తెలియదు అనుకో. ఏమన్నా అనుకుంటారేమో, అట్లా ఏముండదు. సూటిగా ఓపెన్గా మాట్లాడతారు. అది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నేను అలాంటి ఫీలింగ్ ఏమి నాకు కలగలేదు. సరే, అయిపోయింది ఆ సినిమా. తర్వాత 4-5 సినిమాల్లో 7 సినిమాల్లో కలిసి చేశాను. కానీ ఆ తర్వాత నాతో బాగానే మాట్లాడేది. బాగున్నా అని మంచి మామూలుగా మాట్లాడుకునేవాళ్ళం. నేను సార్ అని మాట్లాడేది. మీరు ఇంకా సారే. మామగారితో అన్నయ్య వరుస కలిసింది. ఎందుకో నేను సందర్భంలో అట్లా గబక్కన అన్న అనాల్సి వచ్చింది. ఆయన సంతోషపడ్డాడు, నన్ను అన్న అన్నాడు, గౌరవించాడు. అట్లా మామగారి నుంచి ట్రెండ్ మారింది. అంతకుముందు కామెడీ విలన్ అట్లాంటి వేసేది. మామగారి నుంచి కామెడీ క్యారెక్టర్లు మొదలయ్యాయి. ఇక అక్కడ నుంచి విజయ దుందుబి, ఇక జంట, బావబామర్ది సినిమా, మామగారు సినిమా నుంచి ఇక మాది ఒక జంట ఏర్పడ్డది. కథలే మమ్మల్ని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని రాసే వరకు వచ్చింది. కథలు రాసేవారు. కథ మొదలుపెట్టినప్పుడే కోట బాబుమోహన్ అని రాసేవారు. ఓం అన్న తర్వాత కోట బాబుమోహన్ కథ. సినిమా పేర్లు షూటింగ్ అప్పుడు యాడ్ అయ్యేది, కానీ ఇక ఫిక్స్ అనమాట. కథ రాసేటప్పుడే ఫిక్స్. మెయిన్ కీ రోల్ కోట బాబుమోహన్ లేదా బ్రహ్మానందం బాబుమోహన్. అట్లా ఆ కాంబినేషన్స్ కూడా హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి, కానీ ఇది టాప్. అవును. అంటే ఈ జంట లేకుంటే సినిమా ఎవరు కొనేటోళ్ళు కారని, ఈ జంట ఉంటేనే సినిమాలు టికెట్లు కొనుక్కొని చూస్తారని ఇవన్నీ టాక్స్ బయలుదేరినాయి. కొన్ని సినిమాలు లేకుంటే బయ్యర్స్ కొనేవాళ్ళు గారు, డిస్ట్రిబ్యూటర్స్ కొనేవాళ్ళు గారు అని విన్నాను. అది నిజమా కాదా అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత హ్యాపీగా ఇంత ఇదిగా మాట్లాడతారని అనుకోలేదు నేను. అయ్యో కృష్ణ నా పేరు కృష్ణవేణి. ఇట్లా కూడా కొట్టావా దెబ్బ? కానీ ఇంత సింపుల్గా ఎలాగా మీకు సాధ్యం? అసలు సింపులే ఉందండి. ఏది మేము కష్టపడి ఏదో వ్యవసాయం చేసి పంట పండించినవి కావు. భగవంతుడు ఇచ్చింది.
అది ఇన్ని అంశాలన్నీ భగవంతుడు ఇచ్చినాయి. కాబట్టి మా సొంతం ఏది కాదు కనుక మేము మిడిసిపట్టలేదు. మేము కష్టపడి పైకి వచ్చినాయి ఇవన్నీ అంటే అదొక బాధ. మేమేం చేయలేదు, దేవుడు చేశాడు. మమ్మల్ని ఒక జంట కలిపాడు. ఆ జంటకు మళ్ళీ బ్రాండ్ స్టాంప్ వేశారు, హిట్ జంట, హిట్ పేరు. అసలు సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడ నుంచి రేలంగి రమణారెడ్డిలు ఎంత ఒక్కడ నక్కాదు, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు, ఎవరినన్నా ఈ జంట హిట్ పేరు అన్నారా, అది మాకే వచ్చింది. ఈ మొన్ననే ఒక ఆయన అంటున్నాడు, తరతరాలు ఎన్ని తరాలైనా భూమి ఉన్నంత వరకు మీ ఈ జంట హిట్ జంట క్రేజ్ తగ్గదు. ఇప్పటికి 30-40 సంవత్సరాల నుంచి వచ్చిన సినిమాల సీన్లు కూడా పిల్లలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సుదీర్ఘ చరిత్రలో ఒక మలికి తురాయి అని పెద్దలు అంటుంటే విన్న నేను. ఏమోనండి మాకు దేవుడు. అయితే మీరు కోట శ్రీనివాసరావు గారు ఇంత అనుబంధం ఉన్నారు. అండ్ రియల్ లైఫ్లో కూడా మీ ఇద్దరి జీవితాలు చూసుకుంటే చాలా దగ్గర సంబంధాలు ఉన్న కొన్ని బాధలు మిళితమై ఉన్నాయి. మరి ఒకరినొకరు ఎలాగా ఓదార్చుకునేవాళ్ళు? ఒకరినొకరు ఓదార్చుకున్నాం, ఇద్దరం ఒకరొకరు ఏడ్చినాం. ఏంట్రా మనకిట్ట చేశాడు దేవుడు అన్నాడు. అవునన్నా, మనం కోట్ల మందిని నవ్వించినాం కదన్నా, మనం నవ్వించినందుకు మనకు శిక్ష ఏడిపించాలనుకున్నాడు దేవుడు. అందుకనే నాకు ఇది పెట్టాడు, నీకు అది పెట్టాడు, మళ్ళీ ఇద్దరు కూడా ఒకే రకంగా చనిపోయేటట్టు పెట్టాడు. నా కొడుకు మోటార్ బైక్ యాక్సిడెంట్, మీ అబ్బాయి ఇది మనకు రాతన్నా అంటే ఇద్దరం బోరున ఏడ్చాం.